హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీని వరల్డ్. అమ్మవారికి శనగలు పెడితే చాలా మంచిది. దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు శనగల్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ శనగలని మనం 6 నుండి 8 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మనకి శనగలు అనేది చాలా బాగా నానుతాయి. ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ నానబెట్టాను, చూసారు కదా. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, ఇవి మునిగితే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 6 నుండి 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి చూస్తే మనకి శనగలు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. ఒకవేళ మీకు కుక్ అవ్వలేదు అనిపిస్తే మరొకటి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లోనే 2 టీ స్పూన్ల తాలింపు గింజలు అంటే మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవిలా వేగుతూ ఉండగా ఇందులోనే మనం 2 ఎండుమిర్చిని తీసుకొని ఇలా తుంచుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 3 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా పొడవుగా చీల్చుకొని యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం శనగలు వండేటప్పుడు కూడా వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల శనగలకి ఉప్పు కారం బాగా పడతాయి. దీన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ శనగలని ప్రసాదంగా కాకుండా మనం బ్రేక్ఫాస్ట్, స్నాక్ ఆర్ డిన్నర్గా సర్వ్ చేసుకోవాలనుకుంటే ఇవి ఫ్రై చేసుకునే ముందర ఆనియన్ అండ్ వెల్లుల్లి కారం వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దాంతోపాటుగా ఒక హాఫ్ లెమన్ని కూడా స్క్వీజ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటాయి. ఇంతేనండి ఇవాల్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.